మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు. ప్రతిరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివరిలో, వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో వచ్చే 13 లేదా 14వ రోజుని మహాశివరాత్రి అయితే అంటారు. మహాశివరాత్రి గురించి స్కంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణాలతో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది. ఈ మధ్యయుగ శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా అయితే వర్ణించాయి. వీటిలో ఉపవాసం, శివుని చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయడం వంటివి అయితే ఉంటాయి. వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి. శైవ సాంప్రదాయాలలో ఒక పురాణం ప్రకారం సృష్టి, స్థితి, లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది. స్తోత్రాలు, శైవ గ్రంథాల పఠనం, భక్తుల హోరు ఈ విశ్వ నృత్యంలో చేసే ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తుంది. మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రోజు. వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికోసారి శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి, పుణ్య మార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడానికి, క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హలహాల్ నుంచి ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు దాన్ని సేవించి దాచుకొని నీలకంఠుడు అనే పేరు పొందిన రాత్రి ఇది. ఈ పండుగ రోజు జరిగే నృత్య సాంప్రదాయానికి చారిత్రక మూలాలు అయితే ఉన్నాయి. కోనార్క్, మేదార్, చిదంబర్ వంటి ప్రధాన హిందూ దేవాలయాలలో వార్షిక నృత్య ఉత్సవాలు మహాశివరాత్రి చారిత్రాత్మకమైన సమ్మేళనంగా అయితే పనిచేస్తుంది. ప్రదర్శిత కళల గురించి నాట్యశాస్త్రం అనేది పురాతన గ్రంథంలో అయితే పేర్కొన్న అనేక ముద్రలు, శిల్పాలు రూపంలో అయితే చెక్కబడిన చిదంబర ఆలయంలో ఈ కార్యక్రమాన్ని అయితే నాట్యాంజలి అని పిలుస్తారు. ఖజూరహో శివాలయాల్లో మహాశివరాత్రి నాడు జరిగే ఒక ప్రధాన నృత్యోత్సవం ఆలయ సముదాయం చుట్టూ మైళ్ళ దూరం విడిచి చేసిన శైవ యాత్రికుల 1864లో అలెగ్జాండర్ కన్నింగ్ హౌస్ గ్రంథస్థం అయితే చేశాడు. శివుడికి ఇష్టమైన రోజు. భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తర్వాత భక్తులు ఆచారాలు పాటించేవారు. పార్వతీదేవి కృతజ్ఞతలతో సంతోషపెట్టేందుకు శివుణ్ణి అయితే కోరింది. అందుకు శివుడు జవాబుగా అమావాస్య 14 రాత్రి పాల్గొన నెలలో కృష్ణపక్షంలో తన అభిమాన రోజు అని బదులిచ్చాడు. పార్వతి ఆమె స్నేహితులకు ఈ పదాలు పునరావృతమైతే చేసింది. వీరిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది. మహాశివరాత్రి మహత్యం శివపురాణంలో విద్వేశ్వర సాహిత్యంలో చెప్పబడింది. గంగా యమున సంగమ స్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమర్షణ మహర్షి అనే పేరుగాంచిన సుత మహర్షి అక్కడికైతే వస్తాడు. అలా వచ్చిన సుత మహర్షికి ఆ ఋషులు నమస్కరించి సార్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమని అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథనైతే వివరించడం ప్రారంభించాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుడి వలె ప్రకాశించే విమానంలో తన కుమారుడు వెళ్తుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మకుమారుడైన తనస్కుమారునకు నమస్కరించి ముక్తినైతే ప్రసాదించే గాథనైతే తెలుపమంటాడు. అప్పుడు మదర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా వ్యాసుడు సుతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయుగంలో ఋషులకైతే చెప్తాడు. సనత్ కుమారుడు నందికేశ్వరుణ్ణి, శివుని సాకారమైన మూర్తిని, నిరాకరుడై లింగాన్ని పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని అయితే చెప్తాడు. మహాశివరాత్రి పూర్తి కథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా
పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలనైతే తెలియజేస్తాడు. దీనిని మాఘ బహుళ చతుర్థి నాడు ఆచరించవలనని తెలిసిన కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దృష్టాంతంగా ఈ కింద కథనైతే వివరిస్తాడు. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృతి గల వ్యాధుడొకడు ఉన్నాడు. అతడు ప్రతి ఉదయం అటవికి వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగంను చంపి తెచ్చుకొని కుటుంబాన్ని అయితే పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయం బయలుదేరి అడవి అంతా తిరిగి ఒక్క మృగం కూడా దొరకలేదు. చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికైతే వెళ్ళడానికి మనస్సు రాక వెనుకకైతే తిరిగాడు. దారిలో అతనికి ఒక తాటకం అయితే కనిపించింది. ఏవైనా మృగాలు నీరు త్రాగడం కోసం అక్కడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టుకి తన చూపులకు అడ్డంగానున్న ఆకులను కాయలను అయితే విరిచి కింద పడేసాగాడు. చలికి శివ అని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం అయితే వేచి చూస్తున్నాడు. మొదటి జామున ఒక పెంటి లేడీ నీరు త్రాగడానికి అక్కడికైతే వచ్చింది. వ్యాధుడు దానిపై బాణం అయితే విడిపోగా లేడీ భయపడక వ్యాధుడా నన్ను చంపకు అని ఆ వ్యాధుడినైతే వేడుకుంది. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుషుల వలె మాట్లాడు నీ సంగీతం తెలుపమని కోరాడు. దానికి జింక నేను పూర్వజనమున రంభయ్యను అప్సరను హిరణ్యకశముడను రాక్షస రాజునైతే ప్రేమించి శివుణ్ణి పూజించుట మరిచితిని. దానికి రుద్రుడికి కోపం వచ్చి కామాతురైన నీవు నీ ప్రియుడిని జింకలుగా 12 ఏళ్ళు గడిచి ఒక వ్యాధుడి బాణంతో అయితే చంపనుండగా శాప విముక్తులైదు అని శపిస్తాడు. నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటి జింక ఇచ్చటికి అయితే వస్తుంది. అది బాగుగా బలిసినది కావున దాన్ని చంపము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రస్తావించి శివుని బంధువులకు అప్పగించి తిరిగి వస్తానని అతన్ని ఒప్పించైతే వెళ్ళింది. 2వ జాము గడిచింది. మరొక పెంటి జింక కనిపించి వ్యాధుడు శోషించి విల్లెక్కుపెట్టి బాణమునైతే విడవబోగా అది చూసిన జింక భయపడి మానవాక్యాలతో ఓ వ్యాధుడా నేను విరహమును కృషించి ఉన్నాను. నాలో మేధో మాంసాలైతే లేవు. నేను మరణించాక నీ కుటుంబానికైతే సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు. దానిని చంపము కానిచో నేను తిరిగి వద్దును అనెను. వ్యాధుడు దాన్ని కూడా విడిచిపెట్టాడు. 3వ జామున వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం అయితే వేటాడి ఉన్నను. అంతలో ఒక మగ జింక అక్కడికైతే వచ్చింది. వీటితో బాణం అయితే ఎక్కుపెట్టి దానికైతే గురిపెట్టాడు. మొదటి 2 పెట్టి జింకలు తన ప్రియురాల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి 2 పెట్టి జింకలు మరలి వచ్చుటకు ప్రార్థన చేసి వెళ్ళేనని నిన్ను నాకు ఆహారముగా చంపేయమని చెప్పాయని అతనైతే చెప్పాడు. నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలి వద్దునని ప్రమాణాలైతే చేసి వెళ్ళింది. ఇట్లు 4వ జామున గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూస్తుంటాడు. కొంతసేపటికి ఆ 4 జింకలు వచ్చి నన్ను మొదట చంపమని చెప్తాయి. అతడు మృగాల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వాటిని చంపటకు అతనికి మనసైతే ఒప్పుకోలేదు. తన హింసావృతునైన జుగుప్స కలిగాను. ఓ మృగములారా మీ నివాసాలకు వెళ్ళుము. నాకు మాంసం అక్కర్లేదు. మృగాలను బెదిరించుట బంధించుట చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేను పాపము చేయను. ధర్మములో దయ మూలాలు ధమయ సత్యఫలము నీకు నాకు గురువు ఉపదేష్టువు కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మమైతే పాటిస్తానని వాటికైతే చెప్పాడు. అంతలో ఆకాశంన గంటలైతే మోగాయి. పుష్పవృష్టి కురిసెను. దేవతలు మనోహరముగా విమానమును తెచ్చి ఇట్లనిరి, ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము
జాగారము జరిపితివి, తెలియకనే యమములను పూజించితివి. చెట్టు అయితే బిలవృక్షము, దాని కింద స్వయంభు లింగం ఒకటి గుబురులో మరుగుపడైతే ఉన్నవి. నీవు తెలియక బిలపత్రాలను త్రుంచివేసి శివలింగాన్ని అయితే పూజించితివి. నశీరముగా స్వర్గానికైతే వెళ్తావు. మృగరాజా, నువ్వు సకుటుంబంతో సహా నక్షత్ర పదమైతే పొందావని దీవిస్తారు. ఈ కథ వినిపించిన దీపద పరమేశ్వరుడు పార్వతితో ఇట్లా అన్నాడు, దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించి మృగశీర్ష నక్షత్రము 3 నక్షత్రాలతో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకనున్న 3వది మృగశీర్షమందురు. వాని వెనుక నుండి నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రం. శివరాత్రి జరుపుకోవడానికి గల కారణాలు. శివ పార్వతుల కళ్యాణం. శివ పురాణం ప్రకారం మాఘ బహుళ చతుర్థి నాడు శివుడు పార్వతీ దేవిని వివాహం అయితే చేసుకున్నాడు. అదేవిధంగా సముద్ర మదన సమయంలో వచ్చిన విషంనైతే రక్షణ కోసం శివుడు తన గొంతులో అయితే దాచుకొని నీలకంఠుడుగా మారిన రాత్రి దీనిగా అయితే భావిస్తారు. పరమేశ్వరుడు సృష్టి స్థితి లయనకు సూచించే తాండవ నృత్యాన్ని చేసిన రాత్రిగా మహాశివరాత్రిగా అయితే పరిగణిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.